మావి గన్ అని పేరు విన్నాను. చెప్పిన తర్వాత ఎవడో బుర్రలేనోడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఏం చెప్పాలంటే అడ్వైజరు జై అమరావతి గుంటూరు అంటే JAJAGUN అంటే జగన్ ఈ పేరు పెట్టండి అంటే కొంచెం గౌరవం పెరిగేదేమో. ఇప్పటికైనా ఎక్కడో ఏదో ఊర్లో ఆయన పెట్టేస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఏదో ఊరికన్నా పెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎనీవే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేము కోరేది, దయచేసి మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో మీరు ప్రస్తావన చేయండి. మీరు రాకపోతే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేస్నన్నా పంపించండి. మీరు పంపకపోతే ఆ 10 మంది ఎమ్మెల్యేస్ మళ్ళీ వాళ్ళు నియోజకవర్గంలో మళ్ళీ మీరు సీటు ఇచ్చి వాళ్ళు గెలిచే అవకాశాలు పూర్తిగా జీరో అయిపోతాయి. కారణం ఏంటంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి ఓటు ఎందుకు వేయాలి మీరు చెప్పండి. అసలు దేని గురించి వేయాలి? పబ్లిక్ సమస్యలు ఏదైనా ఉంటే అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఎమ్మెల్యేస్ని ఎన్నుకుంటారు. అది ఏమీ కాకుండా వారిని కూడా వెళ్ళనివ్వకుండా అసెంబ్లీకి చేయటం అనేది అత్యంత దారుణమైన విషయము. దయచేసి మీరు వచ్చే అసెంబ్లీ సెషన్స్ కన్నా మీరు రాకపోతే అది వేరే విషయం, కానీ మీ వ్యక్తిగతమైన విషయము. మిగిలిన ఎమ్మెల్యేస్ని పంపిస్తే బాగుంటుంది. వాళ్ళకి ఎక్కడ అగౌరవం అనేది ఉండదని చెప్పి మరి ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. ఏంద్ర మావి గన్ అంటే మా ఫ్రెండ్ ఒకటి పంపాడు. ఈ వాట్కా గన్, ఇది ఆర్క్యూట్ వాట్కా గన్ అని నిన్నే పంపాడు, నిన్న సాయంత్రం. కానీ మనం ఏం దీన్ని వాడం తెలుసు కదా. మూడు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, 3 పార్టీల ఉమ్మడి కలయిక, అద్భుతమైన కలయిక అనే ఉద్దేశంతో మనకి 2024లో అత్యంతమైన మెజారిటీ ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 28వ తారీఖున వారు ఏదైతే ఇప్పుడు నిన్న పేపర్లోనే లేకపోతే ప్రెస్లోనే మాట్లాడారు, అది అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుండేది. అసెంబ్లీకి రాకుండా వారు ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ కొత్తగా ఒక కొత్త వింతైన విధానానికి తెర లేపారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఊరికే ఆయన ఏదో చెప్పారు, అది పోనీ జోక్గా చెప్పారా అంటే జోక్గా కాదు, ఆయన చెప్పింది సీరియస్గా చెప్పారు. ఏంటి, అమరావతి పేరు మావి గన్ అంట. అంటే మచిలీపట్నంలో 2 అక్షరాలు, విజయవాడలో 2 అక్షరాలు, తర్వాత గుంటూరులో 3 అక్షరాలు మావి గన్. అంటే వాళ్ళకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళకి మతిపోయి ఉంటుంది. వాళ్ళకి అసలు బుర్ర పనిచేస్తుందా లేదా అనేది నాకు తెలియనటువంటి విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మావి గన్ ఏంటండి, ఇది చూడండి, ఇది ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన గన్. దీంట్లో గన్ అంటే ఏం బాంబులు ఏమి ఉండవు, మందు ఉంటుంది దీంట్లో. మందు అంటే తెలుసు కదా, ఏ మందు? మందుగుండు సామానం కాదు, లోపల పోసే మందు. ఇది వాడ్కా, ఇది ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చారు. ఆర్క్యూట్ వాడ్కా గన్ను, దీని పేరే ఆర్క్యూట్ వాడ్కా గన్ను. మరి ఈ గన్నులతోటి బాగా అనుబంధం ఉన్న అడ్వైజర్స్ ఏమన్నా ఈయనకి ఈ పేరు పెడితే బాగుంటుందని చెప్పారేమో అనేది నా యొక్క అభిప్రాయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా టీటోటలరు, అది నాకు తెలుసు. కానీ ఆ అడ్వైజర్స్ దిక్కుమాలని అడ్వైజర్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆ పార్టీలో మంచి వ్యక్తులు ఉండొచ్చు, దాంట్లో ఉన్నారు కూడా, అందరూ బ్యాడ్ అని నేను అంటలా. కానీ ఇది ఇంత శుభప్రదమైన రోజునాడు అమరావతి గురించి ఎంతోమంది కలలు కంటూ మా ఆస్తులు సరిగైన ప్రొటెక్షన్ ఉంటుందా, ఇన్వెస్టర్స్కి కూడా కొంత చిన్న ఏదో ఒక మూలన డౌట్ ఉండి మళ్ళీ ప్రభుత్వము ఏదన్నా తేడాపాడా వస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్తాయి, ఇప్పుడు కాదు 30 సంవత్సరాల తర్వాత ఇబ్బందులు వస్తాయా అనే డౌట్ కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపించి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే అమిత్ షా గారు పూర్తి సహాయ సహకారాలతోటి ఈ బిల్లు ఆమోదం చేయడం జరిగింది. ఇది వాడ్కా గన్ను, ఆర్క్యూట్ వాడ్కా గన్ను. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇజ్రాయెల్. దాంట్లో వాడ్కా ఉంటుంది, విస్కీ ఉంటుంది, అన్ని రకరకాలు ఉంటాయి. సో కానీ అడ్వైజర్ మాత్రం తప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి సొంత ఐడియా కాదు,
డెఫినెట్గా నా యొక్క ఉద్దేశము. ఎందుకంటే ఆయన ఈ గన్లు ఆ గన్లు వేరు ఆయనది, కానీ ఈ గన్లు ఆయన బార్డరు, దీంట్లో మందుగుండు వేరు మందు. సో ఎనీవే, ఐ విష్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ప్రజా జీవనంలోకి రావాలి. ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ప్రజలు ఆలోచన విధానం వరకు మీరు కూడా దాన్ని సపోర్ట్ చేయవలసిన నెసెసిటీ ఉంది అని చెప్పి తమరికి తెలియజేసుకుంటున్నాను.